రాజైన దావీదు భక్తుడు, మహాభక్తుడైన ఆయన దేవుడి దగ్గర విచారణ చేసి పొందుకోలేని మేలు ఏమైనా ఉన్నదా? గొర్రెల కాచుకునే దావీదు మహారాజును చేసిండు తండ్రి. ఆయన భక్తులను చేయి వదులుతాడండి, వదలడు. తండ్రి అయిన దేవుని మాటను నమ్మి మన పితరుడైన అబ్రహాము గారు దేశాన్ని వదిలి ఆయన పొమ్మన్న చోటుకు వెళ్తే ఎలా ఉన్నాడండి? ఆయన ఏ అన్యజనుల మధ్యకి వెళ్ళాడో ఆ అన్యజనుల్లో మహారాజు వలె ఉన్నాడు. అవునా? దేవుడి దగ్గర విచారణ చేసిన వారు ఏ మేలు కూడా కొదువై లేదండి కదా. తండ్రిని అడిగి సిగ్గునందిన వారు ఎవరైనా ఉన్నారా భక్తుల్లో? భక్తుల వలె మనము కూడా నిత్యము దేవుణ్ణి స్తుతించి దేవుడి ఇచ్చే స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదాలు పొందుకుందాము. ఏమంటారు? దేవుడు భక్తులు ఎలాగునా పొందుకున్నారో దేవుడి దగ్గర విచారణ చేసి మనము కూడా అలాగా పొందుకోవాలి. ఆమేన్. దేవుడు భక్తుడుగా భక్తురాలుగా నీ ఉన్నావా? దేవుడి ఆశీర్వాదం నీ ఇల్లు, నీ హృదయం అనే ఇల్లు, నీ గృహములో నీ బిడ్డలు, నీ పాడి పంటలు, నీ పశువుల పాకలు సమస్తము యేసు నామంలో ఆశీర్వదించబడునుగాక. ఆనాటి భక్తులు పొందుకోవటమే కాదండి, ఇప్పుడు నీవు దేవుడిని నమ్మిన నీవు, దేవుడిని హత్తుకున్న నీవు, దేవుడి కోసం ఎదురు చూసే నీవు కూడా తండ్రి ఇచ్చు ఆశీర్వాదం నిత్యముగా పొందుకుందువుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వాదాలు నీ ఇంట్లోనూ, నీ కుటుంబంలోనూ, నీ రాకపోకల యందు నువ్వు ఎటు వెళ్ళినా నా తండ్రి అయిన దేవుని మహిమ, ఆయన సన్నిధానం నీకు తోడై ఉండునుగాక. ఆయన నమ్మిన నీవు ఎంత మాత్రము కూడా సిగ్గునందక యేసునామంలో విజయము నొందుదువుగాక. ఆమేన్. దేవుడు నిన్ను హద్దుకునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.